హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అసలు మనకి నదులు ఎంత గొప్ప వరం కదా, మనుషులకి ప్రాణం పోసేవి. అలాంటి నదులన్నీ స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షల టన్నుల వ్యర్థాలు, చెత్త, రసాయనాలు అన్ని నదుల్లోకి కలుస్తున్నాయి. ఇదంతా మనమే చేసుకుంటున్నది. కొన్ని నదులైతే దాదాపు నాశనం అయిపోయాయి. కొన్నిటిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడం అస్సలు కుదరదు. ఏ నదుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకోవాలని ఉందా? అయితే రండి ఒక్కొక్కటి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, యమునా నది. మనకి పవిత్ర నది అంటే స్వచ్ఛంగా ఉంటుంది అని అనుకుంటాం కదా, కానీ యమునా నది గురించి వింటే మీ అభిప్రాయం మారవచ్చు. భారతదేశంలో అత్యంత పవిత్ర నదుల్లో ఒకటిగా పేరు పొందిన యమున ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో ఒకటిగా మారిపోయింది. ఇది విచిత్రం కాదు, ఎందుకంటే ఇది గంగా నదికి ఒక ప్రధాన ఉపనది. మత గ్రంథాలు, ఆచారాలలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని యమునా నది ఒడ్డుకు వెళ్లిన వాళ్ళు చాలా మంది స్నానాలు చేస్తూ పూజలు చేస్తూ కనిపిస్తారు. ఈ నది నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని వాళ్ళ నమ్మకం. కానీ ఇది కేవలం నమ్మకం మాత్రమే. వాస్తవానికి ఈ నది పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. నదిలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఢిల్లీ గుండా వెళ్లే చోట 70% నుంచి 80% నీరు స్వచ్ఛమైంది కాదు. అదంతా ఇళ్ల నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, మురుగు కాలువల నుంచి వస్తున్న మురుగు నీరే. దాన్ని శుద్ధి చేయకుండానే నదిలోకి వదిలేస్తున్నారు. అక్కడికి వెళ్తే తెల్లటి నురుగు మంచు కొండల్లా పేరుకుపోయి ఉంటుంది. కొన్ని చోట్ల ఈ నురుగు మీటరు ఎత్తుకు లేస్తుంది. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యం లాగా అది కనిపిస్తుంది. దానితో పాటు ప్లాస్టిక్ చెత్త, బట్టల ముక్కలు, పూల దండలు, మనకు తెలియని రసాయనాలు అన్ని కలిసి ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే ఆ దుర్వాసన ముందుగా మన ముక్కుకు తగులుతుంది. గంగా నది. కొన్ని నదులు కేవలం నీటి ప్రవాహానికి దారులు మాత్రమే, కానీ కొన్ని నదులు మాత్రమే జీవితానికి, మరణానికి, నమ్మకానికి ఒకేసారి సాక్ష్యంగా నిలుస్తాయి. మన భారతదేశంలో మనం చూస్తున్న ఈ గంగా నది అలాంటిదే. ఇది కేవలం ఒక నది కాదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇది గంగాదేవికి ప్రతీక. పాపాలను ప్రక్షాళన చేసే నదిగా నమ్ముతారు. కేవలం కాళ్ళు నీటిలో ముంచిన అనేక జన్మల పాపాలు పోతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఈ నది ఒడ్డుకు వస్తారు. ముఖాలు కడుక్కోవడం దగ్గర నుంచి స్నానాలు చేయటం వరకు, మృతదేహాలను దహనం చేసి ఆ బూడిదను నదిలో వదిలిపెట్టి ఆత్మ స్వర్గానికి చేరుకుంటుందని నమ్ముతారు. కానీ ఈ విపరీతమైన పవిత్రత కారణంగానే ఈ నది ప్రకృతికి పెద్ద గాయంగా మారుతోంది. వాస్తవం ఏంటంటే గంగా నది ప్రతిరోజు ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి భారీ మొత్తంలో శుద్ధి చేయని మురుగునీటిని స్వీకరిస్తోంది. సరిగ్గా దహనం చేయని శవాలు, చెత్త కుప్పలు, ప్లాస్టిక్, అన్ని రకాల వ్యర్థాలు నిరంతరం ఇందులో కలుస్తున్నాయి. నదిలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వారణాసి, కాన్పూర్ వంటి పెద్ద నగరాల దగ్గర నీరు ముదురు రంగులోకి మారి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. నంబర్ 3, సిటారం నది. ఒకప్పుడు పర్వతాల నుంచి స్వచ్ఛంగా ప్రవహించిన నది ఇది. లక్షలాది మంది ప్రజలకు ఇది జీవనాధారం. కానీ ఈ రోజు ఇది మానవ జాతిలో అత్యంత దారుణంగా కలుషితమైన నదుల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ సిటారం నది ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో ఉంది. ఇది బండుంగ్ వంటి అనేక పెద్ద నగరాల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ జనాభా, పరిశ్రమలు రెండూ ఎక్కువ. ఇది 300 కిలోమీటర్లకు పైగా పొడవైన నది మరియు 25 మిలియన్లకు పైగా ప్రజలు దీనిపై ఆధారపడి ఉన్నారు. నీటి వినియోగం, త్రాగునీరు, వ్యవసాయం అన్నిటికీ ఇది ప్రజల జీవనానికి నిజంగా చాలా ముఖ్యమైన నది. కానీ అంతే దారుణంగా కలుషితమైన నది కూడా ఇది. నదిలోని కొన్ని ప్రాంతాలలో చెత్త దట్టంగా పేరుకుపోయి ప్రజలు తడవకుండా దానిపై నడవగలరని చెప్తారు. వినడానికి అతిశయోక్తిగా అనిపిస్తోందా? కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, పర్యావరణవేత్తలు నివేదించిన నిజం. జలచరాలు దాదాపు ఇక్కడ కనిపించవు. నది ఒడ్డున నివసించే గ్రామస్తులు మామూలుగా తమ ముక్కలను గుడ్డతో మూసుకునే ఉంటారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల ఇండోనేషియా ప్రభుత్వం నుంచి అనేక పునరుద్ధరణ ప్రాజెక్టులు ప్రారంభించినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా చాలా దూరంగానే ఉంది. మటాంజా రియాచులో నది.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ గుండా ప్రవహించే ఈ నది ఒడ్డున నిలబడితే స్వచ్ఛమైన నీటి వాసన లేదా చల్లని సరస్సు గాలికి బదులుగా రసాయనాల ఘాటైన వాసన మీ ముక్కును అనూహ్యంగా తాకుతుంది. కిందకి చూస్తే స్వచ్ఛమైన నీటి ఉపరితలం కనిపించదు, ఎందుకంటే నది అంతా ముదురు గోధుమ రంగులోకి బురదలా చిక్కగా మారి ఉంటుంది. ఇది మటాంజారియాచులో నది పరిస్థితి. ఇది దేశంలోనే అత్యంత ముఖ్యమైన, అదే సమయంలో అత్యంత కలుషితమైన నది. ఈ నది సుమారు 64 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. వినడానికి పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ దీని కాలుష్యం మాత్రం ఎవ్వరికీ తీసిపోదు. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం నుంచి ఇప్పటి వరకు 12,000కు పైగా ఫ్యాక్టరీస్ నుంచి వ్యర్థాలు, మురుగు నీటిని ఈ నది స్వీకరిస్తోంది. తోలు పరిశ్రమలు, ఇనుమును కరిగించే కర్మాగారాలు, రసాయన కర్మాగారాల నుంచి, శుద్ధి వ్యవస్థలు సరిగ్గా లేని గృహాల నుంచి వచ్చే మురుగు నీరు అన్ని ఇందులో కలుస్తున్నాయి. నగర వ్యర్థాలన్నీ ఈ మటాంజా నదిలోకి ప్రవహిస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నది ఒడ్డున నివసించే అనేక కమ్యూనిటీలు తమ జీవనోపాధి కోసం నిజంగా ఈ నదిని ఉపయోగించుకుంటున్నాయి. అది కూడా ఇంత దారుణమైన నదిని. చేపలు పట్టడం, బట్టలు ఉతకడం లేదా కొన్ని చోట్ల పిల్లలు తాము ఎలాంటి నీటిలో ఈత కొడుతున్నారో కూడా తెలియకుండా ఆడుకుంటుంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఎవరికీ మంచిదైతే కాదు. ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. సార్నో నది. ఒకసారి మీరు ఈ నది నీటిలోకి వంగి చూస్తే చూసేది ప్రకృతి స్వచ్ఛత కాదు, మురికిగా కలత చెందిన నీరు, శుద్ధి వ్యవస్థ లేని బాత్రూమ్ లాంటి దుర్వాసన, మరియు మీరు పేరు కూడా చెప్పడానికి ఇష్టపడిని తేలియాడే వస్తువులు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సర్నో నది దక్షిణ ఇటలీలోని కాంపానియా ప్రాంతంలో ఉంది. ఇది యూరోప్ లో అత్యంత కలుషిత నదిగా పరిగణించబడుతుంది. 500 చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రసాయనాలు, పట్టణ మురుగునీటి వల్ల ఇది కలుషితమైంది. ఈ నది కేవలం 24 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. కానీ చిన్నదైన దీని ప్రభావం తక్కువేమీ కాదు, ఎందుకంటే ఇది కాంపానియా ప్రాంతంలోని అనేక ముఖ్యమైన నగరాల గుండా ప్రవహిస్తుంది. అలాగే ఇది గల్ఫ్ కు అనుసంధానించబడి ఉంటుంది. ఇది ఇటలీకి ముఖ్యమైన ఆర్థిక పర్యాటక ప్రాంతం. సమస్య ఏంటంటే ఇళ్ల నుంచి, కర్మాగారాల నుంచి, నిర్మాణ పనుల నుంచి, వ్యవసాయ క్షేత్రాల నుంచి మరియు నగర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ ఇక్కడికి ప్రవహిస్తాయి. దీని కారణంగా సార్నో నదికి యూరోప్ లో అత్యంత కలుషితమైన నది అనే బలమైన పేరు కూడా వచ్చింది. విచిత్రంగా ఉంది కదా ఇంత అందమైన దేశంలో ఇలాంటి నది ఉండటం. మిసిసిప్పి నది. మిసిసిప్పి నది అమెరికాలోని అత్యంత పెద్ద నదుల్లో ఒకటి. ఇది అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి మెక్సికో సింధు శాఖలో కలుస్తుంది. ఇది అమెరికా ఉత్తరం నుంచి దక్షిణం వరకు 3700 కిలోమీటర్లకు పైగా దూరం ప్రవహిస్తుంది. ఇది కేవలం పొడవు మాత్రమే కాదు, రవాణా, నీటి పారుదల ప్రాంతం, పర్యావరణ వ్యవస్థ మరియు వేలాది జాతుల జీవులకు, అలాగే దానిపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజలకు ఇది ఒక ఆధారం. కానీ సమస్య ఏంటంటే మనుషులు దానిపై ఆధారపడటం పెరిగే కొద్దీ నదిపై భారం కూడా పెరుగుతుంది. ఈ రోజు మిసిసిప్పి నదిని చాలా మంది కలుషిత నది అని పిలుస్తారు. ఇది కేవలం నీటిలో తేలియాడే చెత్త గురించే కాదు, వ్యవసాయ రంగం నుంచి, రసాయనాలు, పారిశ్రామిక కర్మాగారాల నుంచి విషపూరిత పదార్థాలు, పెద్ద నగరాల నుంచి మురుగునీరు మరియు నిరంతరం పేరుకుపోయే మైక్రోప్లాస్టిక్లు వంటి మరింత ప్రమాదకరమైన లోతైన కాలుష్యం గురించి. ప్రస్తుతం ఈ నది గణనీయమైన మొత్తంలో వ్యర్థాలతో నిండిపోయింది. ఇక్కడ ఏ జీవి కూడా జీవించట్లేదు. అసలు ఆలోచిస్తుంటేనే షాకింగ్ గా ఉంది. పాసిగ్ నది. పాసిగ్ నది ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరం గుండా ప్రవహించే ఒక నది. ఇందులో చేపలు కూడా నివసించడానికి సాహసించవు. ఎవరు నీటిని తాగడానికి కూడా ధైర్యం చెయ్యరు. మరియు మీరు దగ్గరికి వెళ్ళగానే మీ ముఖం తిప్పేసేంత ఘాటైన వాసన అక్కడ వస్తుంది. గతంలో ఈ నది చాలా ముఖ్యమైంది. అందుకే ఇది ఫిలిప్పీన్స్ ప్రజల వాణిజ్యం, రవాణా మరియు జీవనోపాధికి ప్రధాన జీవనాడిగా ఉండేది. ముఖ్యంగా రోడ్లు మరియు కార్లు లేని రోజుల్లో ఈ నది అన్ని తానై ఉండేది. కానీ నగరం పెరిగినప్పుడు, జనాభా పెరిగినప్పుడు కర్మాగారాలు, చెత్త మరియు మురుగు నీటిని సరిగ్గా నిర్వహించుకోలేకపోయాయి. దీంతో ఈ నది మనీలాకు నెంబర్ 1 మురుగునీటి పారుదల మార్గంగా మారింది. 1990ల నాటికి పాసిగ్ నది అంతా కలుషితమైంది. అది కేవలం మురికిగా ఉండడం లేదా చెత్త తేలియడటం మాత్రమే కాదు, అది పాత ఇంజన్ ఆయిల్ లాగా నల్లగా, బుడగలతో, ఘాటైన వాసనతో మరియు కొన్ని చోట్ల శాశ్వత తేలియాడే చెత్త కుప్పగా మారింది. ఆ నదిలోని నీరు పాత ఇంజన్ ఆయిల్ లాగా నల్లగా ఉందని అర్థం. ఎవరైనా నీటిలో పడితే ఎంత దుర్వాసన వస్తుందో ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అసలు దాన్ని నది అనలేం, మురుగు కాల్వ అనొచ్చు. అత్యంత కలుషితమైన కొన్ని నదుల జాబితా. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే